పాలమూరుకు మరొగునత దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వయోభారం ఉన్న తన కలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రెండేళ్లలో పాలమూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంతం ఘనతగా చెప్పుకోవచ్చు. 2022లో నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఔసలికుంటకు చెందిన దర్శన మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొగిలయ్యకు కిన్నెర కొండప్ప, బుర్రవాణి కళాకారులు ఇద్దరు వైవిధ్య వాయిద్యాలను ఉపయోగించేవారు కావడం విశేషం. ఈ కళలను పూర్వీకుల నుంచి నేర్చుకున్నారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో దూరదర్శన్లో ప్రదర్శనలిచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ, కొండప్ప బుర్రవీణను తానే తయారు చేస్తారు. బలగం సినిమాలో అయ్యే శివుడా ఏమయ్యే పాటను పాడినట్లు చెప్పారు. మహబూబ్ నగర్లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్రవీణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు కొందరికి నేర్పిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే జీవిస్తున్నారు. వనము శృంగారము కోగిలకి ఎరుగా గృహమున సకలము కను పెట్టి చతురాతో దృంచియటే పంపగూట్ల వండే కాగే మెరుకా జ్ఞాని మెరుకా ఎదుగాదొచ్చాను సీతాను హనుమంతుడు నమస్కారం అండి. నా పేరు నరసింహులు, మాది దామరిద గ్రామం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఈరోజు మా గ్రామవాసి అయిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు అత్యున్నతమైన అవార్డు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా ఆనందం. ఈరోజు ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయము. ఆయనకి నా తరఫున కానీ మా గ్రామవాసుల తరఫున మా ప్రాంతవాసుల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే అలాంటి కళల్ని బుర్రా కథలు కానీ స్టేజ్ మీద ప్రోగ్రాంలు కానీ అవి అంతరించిపోతున్నాయి. అలాంటి సమయంలో ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఇలాంటి అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి కళాకారులను ఇంకా ఎంతోమంది ఉంటారు. అలాంటి కళాకారులని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే ఈ కళలు అనేటివి ముందు రాబోయే తరాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ కళలు కూడా అంతరించిపోవు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించి వాళ్ళకు కొంచెం గడిచే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద తిరిగి ఏదో తన కళని ప్రదర్శించి పుట్టగుడి కోసం అని చెప్పి ఏదో పోతున్నాడు. కానీ రేపు ఫ్యూచర్ కోసం ఇలాంటి కళలు నిలబడాలంటే అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా సహాయం అందిస్తే ఆయన ఏదో ఒక దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ లాగానో లేకపోతే ఒక ఇంట్లోనో తన ఇంట్లో ఆర్థికంగా ఆయనకు సహాయం అందిస్తే ఒక నలుగురు కూర్చోబెట్టి ఆ కళని నేర్పడానికి ఆయనకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన బతకడానికి కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు వాళ్ళకు ఆర్థికంగా సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందిస్తే రేపు రాబోయే తరాలకు ఆయన ఎంతోమంది కళాకారులు అందిస్తాడు. ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఏదైనా చిన్నగా స్కూల్ లాంటిది ఏదో ఒక రూమ్ లాంటిది అట్లా అరేంజ్మెంట్ చేసుకొని ఆయన నలుగురికి నేర్పుతాడు. అప్పుడు రాబోయే తరాలు కూడా ఆ నలుగురు ఇంకో నలుగురు నేర్పే అవకాశం కూడా ఉంటుంది. పేరు వెంకటేష్, నేను నారాయణపేట జిల్లావాసిని. మా ప్రాంతంలో ఉన్నటువంటి బుర్రవీణ కొండప్పకు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు వరించడం మా ప్రాంతవాసులకు చాలా సంతోషంగా ఉంది.
బుర్రవీణ కొండప్ప తన 10వ ఏట నుంచి ఈ యొక్క కళను వాళ్ళ నాన్న ద్వారా అభ్యసించుకొని ఆయన ఇప్పటి వరకు ఈ కళను నమ్ముకొని ఈ కళ ద్వారా జీవనాధారం సాగిస్తూ బ్రతుకుతున్నాడు. అటువంటి కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ కళ అనేది ఆయనతో అంతరించిపోతున్నటువంటి కళ. రాబోయే రోజుల్లో ఈ కళను బ్రతికించుకోవాలని అంటే ఆయనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారం అందించనుంది. ఓ ఆయనకు ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ తన యొక్క కళ ద్వారా ఎంతోమంది విద్యార్థులను భావితరాలకు అందించేటటువంటి పనిని నేను చేస్తాను. కానీ నాకు ఆర్థికంగా ఎటువంటి లేదు కాబట్టి ప్రభుత్వాలు సహాయం చేయాలని చెప్తున్నాడు. ఇంకోటి, ఈ యొక్క ఆయన పూర్తి నిరక్షరాస్యుడు, ఎటువంటి అక్షర జ్ఞానం లేదు, కానీ వాయిద్యంలో అపారమైనటువంటి జ్ఞానం ఉంది. అటువంటి కళాకారుని కేంద్ర ప్రభుత్వం గుర్తించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బీద కళాకారునికి యొక్క పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల ఈ ప్రాంతవాసులు కానీ తెలంగాణ వాసులు కానీ హర్షిస్తున్నారు. అటువంటి కళాకారునికి మనమందరం కూడా మా ప్రాంతం తరపున కానీ మా యొక్క జిల్లా తరపున కానీ ఆయనకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతవాసికి ఉన్నటువంటి ఈ అవార్డు దక్కడం పట్ల మా ప్రాంతవాసులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కళాకారులకు భవిష్యత్తులో ప్రభుత్వం చేతనిస్తే ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతారని చెప్పి మొగులప్ప గారు మనతో తెలియజేస్తున్నారు. ఈ బుర్రవీణ కొండప్పకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తుందంటే ఆయన తన ఈ కళను ఎంతోమందికి నేర్పించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కళాకారునికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మా ప్రాంతం తరపున కోరుకుంటున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.